ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో మరో అద్భుతమైన దేవుని వాక్యమును బట్టి మనమందరము కూడా బలపరచబడదాం. కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరము దేవుని వాక్యానికి లోబడి దేవుని మాట పట్ల విధేయత కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ చివరి దినాల్లో జీవిస్తున్న మనమందరము ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉండగా మన జీవితంలో కూడా దేవుని చిత్తము జరిగించబడి దేవుని నామం మహిమపరచబడి తిరిగి ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు మనందరము ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లుగా ఆయన రాకడను ఎదుర్కొని ఆయనను కలుసుకొని ఆయనతో పాటు యుగయుగాలు ఆ పరమరాజ్యంలో సంతోషించినట్లుగా దేవుడు ఆయన తన కృపను మనందరికీ దయచేయనట్లు వాక్యము ద్వారా బలపరచబడదాం. ఈ సమయంలో యోసేపు దేవుని చిత్తము చేయుట, యోసేపు గురించి ఆయన తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఏ రీతిగా జరిగించాడు అనే విషయాలు ఈ సమయమందున మనము ధ్యానించనై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 39వ అధ్యాయము ఆదికాండము 9వ వచనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రియులారా, యోసేపు ఎంత పరిశుద్ధుడో మనందరికీ తెలిసిన విషయమే. తన పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తిలో ప్రతి అడుగు ముందుకు వేస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ అనేకులకు మాదిరికరంగా జీవించినటువంటి యోసేపు, ఈ దినమున యోసేపు తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు. దేవుణ్ణి ఘనపరుస్తూ తాను చేస్తున్న ప్రతి పనిలో మొదటి ప్రాధాన్యత దేవుడికిచ్చాడు. అలాంటి ఒక భక్తుని జీవిత చరిత్ర ఈ రోజున మనము ధ్యానించనై ఉన్నాం. యోసేపు జీవితంలో జరిగినటువంటి దేవుని కార్యము, దేవుని చిత్తం. ఇక్కడ 39వ కీర్తన 39వ అధ్యాయము ఆదికాండము 9వ వచనాన్ని మనం చూస్తే, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఒక అవకాశం ఆయనకు వచ్చింది ప్రియులారా. పాపము చేసి లోక పాపమును అనుభవించటానికి, అంత మాత్రమే కాదు, రాజుగారి భార్య మాట వింటే తర్వాత తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అది తెలిసినప్పటికీ కూడా ఇంకా తనకు తిరుగు ఉండదు. రాజుగారి భార్య మాట వినడం వలన, ఆమె చెప్పినట్లుగా చేయటం వలన రాజ్యంలో కానీ ఇంట్లో కానీ తనకి ఇంక తిరుగు ఉండదు అని తెలిసినప్పటికీ కూడా రాజుగారి భార్య మాట వినటానికి యోసేపు ఏమాత్రము కూడా ఒప్పుకోలేదు. ఇక్కడ 9వ వచనంలో అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. నేనెట్లు చేయగలను ఈ పాపాన్ని? నేనెట్లు ఈ పాపాన్ని చేసి దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము కట్టుకోవాలి? మనందరికీ తెలిసిన విషయమే ప్రియులారా. రాజుగారి భార్య రాణి తనతో పాపము చేయమని, తనతో శయనించుమని యోసేపును అడిగినట్లు ఈ అధ్యాయంలో మనం చదవగలుగుతాం. ప్రియులారా, రాణి యోసేపు మీద కన్ను వేసింది, యోసేపు గారిని ఆశించింది. అప్పటికే యోసేపు రాజుగారి చేత మెప్పును పొందుకున్నాడు, రాజుగారి చేత మంచి పేరు సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ తన ఇల్లంతట్లో కూడా యోసేపుకు అధికారం ఇచ్చాడు.
ఒక్క తన సింహాసనము విషయంలో తప్ప ప్రతి దాంట్లోనూ యోసేపుని ఘనమైన స్థానంలో ఉంచాడు రాజుగారు. ఎంతో నమ్మకముగా తన భక్తిని కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రముగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడుస్తున్నటువంటి యోసేపు జీవితంలో ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనే సాక్షాత్తు రాణి వచ్చి తనతో శయనించుమని, పాపము చేయమని పాపానికి ఒడిగట్టింది రాణి. ఆ సమయంలో రాణిగారితో యోసేపు మాట్లాడుతున్నటువంటి మాట, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రియ క్రైస్తవ సంగమా, సహోదరి సహోదరులారా, భయంకరమైనటువంటి పాపభూయిష్టమైన లోకంలో మనము జీవిస్తున్నాం. పాప ప్రపంచంలో మనము జీవిస్తూ ఉండగా అనేక రకాలైనటువంటి శోధనలు మనల్ని ఆవరిస్తాయి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, మరి ప్రాముఖ్యంగా శోధనలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. ఇలాంటి భయంకరమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు ఎంతమంది దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది దేవునికి లోబడి జీవిస్తున్నారు? ఆ సమయంలో, ఆ కష్టకాలంలో, ఆ శోధనల సమయంలో దేవుని చిత్తానికి లోబడుతున్నారు, దేవుని చిత్తానికి విధేయత చూపిస్తున్నారు. యోసేపు దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన ఓ అద్భుతమైన గుణపాఠం ఏంటంటే, యోసేపు దేవునికి విధేయత చూపించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు, నేను గనక నీతో పాపము చేసినట్లయితే, నీ మాటను విన్నట్లయితే, దేవుని దృష్టికి ఘోరమైన విరోధమైన దుష్కార్యము, పాపము నేను చేసి పాపాన్ని మూటగట్టుకుంటాను, నేను చెయ్యను. ఇక్కడ వీరిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణలో యోసేపు గారి జీవితం అంతా తన యొక్క గురి దేవుని పైన ఉన్నది. ఆయన అంటాడు, నేను యెహోవాకు విరోధముగా పాపము చేయలేను, ఇంత ఘోరమైన దుష్కార్యమునకు నేను ఒడిగట్టలేను, నేను ఈ మాటకు నేను సమ్మతించను అని అక్కడి నుంచి పారిపోయినటువంటి అనుభవము ఈ వచనములో మనము చదువుతున్నాం. ప్రియులారా, లోక పాపములు, లోకములో ఉన్న మలినము మనకంటకుండా మనల్ని మనము వాక్యము చేత పరిశుద్ధపరచబడవలసినటువంటి ఈ దినాల్లో ఎంతమంది లోక పాపములో, లోక మాలిన్యములో పడిపోకుండా తమ జీవితాలను కాపాడుకోగలుగుతున్నారు? దేవుని చిత్తము యోసేపు మీద ఉన్నది. యోసేపు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని, ఆయన అనేకులను నడిపించాలని దేవుని యొక్క ప్రణాళిక. చిన్న వయసు నుండే కలలు కనేవాడు యోసేపు, మనందరికీ తెలుసు. తన సొంత అన్నలే యోసేపును చూసినప్పుడు, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు అనేటటువంటి మాట కూడా మాట్లాడేవారు మనకు తెలుసు. తన కలలు సాధారణమైనటువంటి కలలు కావు, తన కలలు ప్రవచనాత్మకమైనటువంటి కలలు, భవిష్యత్తును చూపించేటటువంటి కలలు. అలాంటి దర్శనములు కలిగినటువంటి యోసేపు జీవితంలో దేవుని చిత్తము జరగవలసి ఉన్నది. దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకున్నాడు. ఇలాంటి దేవుని చిత్తము చేయవలసినటువంటి ఒక దేవుని కుమారుడి విషయంలో ఓ ప్రమాదకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటనే సాక్షాత్తు రాణిగారు వచ్చి, అయ్యా నాతో పాపము చేయమన్నప్పుడు ఆ సంఘటన ఇద్దరి మధ్య సంభాషణలో యోసేపు అంటాడు, యెహోవా దృష్టికి నేను విరోధముగా పాపము చేయలేను, దుష్కార్యము చేయలేను, నేను పాపాన్ని మూటగట్టుకోలేను అని తన ప్రాధాన్యత దేవుడికిచ్చి దేవుని చిత్తాన్ని జరిగించటానికి అక్కడ పరిస్థితులకు ఆయన ప్రతికూలంగా వెళ్ళిపోయాడు, కానీ ఆ పరిస్థితులని అనుగుణంగా మార్చుకోలేడు. ప్రియ సంగమ, యోసేపు మనకిస్తున్న ఒక గొప్ప అద్భుతమైనటువంటి గుణపాఠం. పాపలోకములో జీవిస్తున్న మనము పాపాన్ని అంటకుండా, పాపాన్ని మనం అంటించుకోకుండా మనల్ని మనము పరిశుద్ధపరచుకోగలగాలి. ఆ పరిశుద్ధపరచుకోవటానికి ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక ఆధారం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము చదువుతున్నాం. ప్రియ సంగమ, 45వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 45వ అధ్యాయము 7వ వచనం మనము చూసినట్లయితే, ఇక్కడ ఒక మాట, అద్భుతమైనటువంటి మాట రాయబడింది. 45వ అధ్యాయము 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకును
దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మనందరికీ తెలుసు, యోసేపు ఇంట్లోనే చిన్నవాడు. వాళ్ళ నాన్నగారు ఎంతో ఇష్టపడి, తన కోసము ప్రయాసపడి, ఎంతో వట్టిచాకిరి చేసి పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇష్టమైన భార్యకు పుట్టినటువంటి కుమారుడు ఇంట్లో చిన్నవాడు. తాను చిన్నవాడైనందున యోసేపును వాళ్ళ నాన్నగారు ఎంతగానో ప్రేమించేవారు. అయితే ఆ ప్రేమను చూసి ఓర్చుకోలేని అన్నలు సాక్షాత్తు యోసేపును చంపటానికి కూడా వెనకడుగు వేయలేరు. ప్రియులారా, ఇదిగో కలలు గనేవాడు వస్తున్నాడు, ఇదిగో దర్శనములు చెప్పేవాడు వస్తున్నాడు అని తనను చూసి ఈర్ష్య, పగ, ద్వేషముతో నింపబడ్డటువంటి అన్నల మధ్య భయంకరమైన పరిస్థితుల్లో పెరుగుతున్నటువంటి యోసేపు, సొంత అన్నలే యోసేపును ద్వేషించారు. కుటుంబంలో ప్రేమ కరువైపోయింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి యోసేపు, ప్రియ సంగమ, ఒకానొక సందర్భంలో ఐగుప్తు దేశానికి అమ్మివేయబడినప్పుడు, ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు, ఆ బానిస బ్రతుకులో నుంచి తిరిగి రాజు స్థాయిలోనికి సింహాసనం మీదకి పంపించినప్పుడు, తిరిగి దర్శనాత్మకముగా, ప్రవచనాత్మకముగా నెరవేర్చవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, ఇదిగో యోసేపు దగ్గరికి అన్నలు వెళ్ళి నమస్కారము చేసి సాష్టాంగపడి వారు భయపడిపోతారు. వారు అనుకుంటారు, ఇక మా తమ్ముడు మా మీద కక్ష తీర్చుకుంటాడు, మా మీద పగ తీర్చుకుంటాడు, మేము చేసిన ప్రతిదానికి రెట్టింపుగా మా మీద సాధిస్తాడు అనుకున్నారు. కానీ ఆ సమయంలో యోసేపు చేసిన పని, యోసేపు మాట్లాడిన మాట ఏంటో తెలిసిన 45వ అధ్యాయము 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. అనలారా, మీరు భయపడకండి, నేను మీ మీద పగ తీర్చుకొను, నేను మిమ్మల్ని చంపివేయను. ఇదిగో ఈ కరువు కాలములో నిన్ను, మనల్ని, మనందరినీ, మన పితరులను, మన తండ్రి గారిని కాపాడటానికి, ప్రాణముతో ఉంచటానికి మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు దేవుడు. ఇది మీరు ఏమాత్రము కూడా భయపడవలసిన అవకాశము కాదు, ఇది ఆ సందర్భము కాదు అని తన అన్నలకు ధైర్యము చెప్పాడు. కానీ పగ తీర్చుకోవడానికి పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పటికీ యోసేపు పగ తీర్చుకోలేదు. ప్రియ సంగమా, ఈ మాటను బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు దేవుని ఇష్ట ప్రకారంగానే, దేవుని మాట ప్రకారంగానే జీవిస్తాడు. అవును, వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. సొంత అన్నలే పగకి, ప్రతీకారాలకి, ఈర్ష్యలకు, స్వార్థాలకు, ద్వేషములకు వెళ్ళిపోయి సొంత తమ్ముని చంపడానికి కూడా వెనుకడుగు వేయలేని ఆ కసాయి అన్నల మధ్య పెరిగినటువంటి యోసేపు, ఆ కసాయి అన్నల ద్వారా అమ్మివేయబడినటువంటి యోసేపు, ఆ కసాయి అన్నల ద్వారానే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్న యోసేపు, ఒకానొక సందర్భంలో తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తారు యోసేపును. ఇంకొక సందర్భంలో భార్య మాట విననందుకు, ఆయన రాణిగారి మాట విననందుకు మరి భయంకరమైనటువంటి శోధన వచ్చింది యోసేపుకు. ఆయన అన్నల ద్వారా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ ప్రియ సంగమా, యోసేపు దేవుని చిత్తాన్ని జరిగించటానికి ముందుకు సాగుతున్నాడు. కానీ మనుషుల ఆలోచనను బట్టి, కోరికల్ని బట్టి, మనిషి యొక్క హృదయ తలంపులను బట్టి యోసేపు జీవించట్లేదు. తన జీవితంలో సమస్తమును దేవుని చిత్తానుసారంగానే జరిగిస్తున్నాడు. ఎంతో అద్భుతమైనటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోతీఫర్ భార్య విషయంలో ఆయన శోధింపబడ్డప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మా, నేను నీకు విరోధముగా పాపము చేయలేను, నా యజమానునికి విరోధముగా పాపము చేయలేను, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా దేవుడికి విరోధముగా ఇంత గొప్ప దుష్కార్యము చేసి నేను పాపాన్ని ఒడగట్టుకోలేను, ఈ పాపాన్ని మూటగట్టుకోలేను అని తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యోసేపు, తగిన సమయమందు అన్నల ఎడల ప్రేమ చూపించినటువంటి యోసేపు. ఆ మాట మనం 45వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో చదువుతాం. పగ తీర్చుకోవడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు తను సింహాసనం మీద కూర్చున్నాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ ప్రపంచము నలుమూలల నుండి ఆహారము కోసము వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరిలో యోసేపు అన్నలు కూడా వచ్చినప్పుడు ముందుగానే గుర్తించినటువంటి యోసేపు అన్నల ఎడల ఆ ప్రేమ చూపించాడు, ఆ యొక్క కనికరమును చూపించాడు. కానీ
పగ తీర్చుకోలేదు యోసేపు. సమయం వచ్చినప్పుడు పగ తీర్చుకోవలసిన యోసేపు పగ తీర్చుకోకుండా, అన్నలారా మీరు భయపడకండి, మీరు ప్రాణముతో ఉండటానికి మీకంటే ముందుగా దేవుడి ఇక్కడికి నన్ను పంపించాడు, మనలందరినీ కాపాడటానికి, కరువు కాలంలో మనల్ని పోషించటానికి అని చెప్పినటువంటి యోసేపు మనందరికీ ఈ రోజున మాదిరికరమై ఉన్నాడు. ప్రియులారా, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుని చిత్తానికే లోబడ్డాడు. చిన్ననాటి నుండి కూడా తప్పును తప్పుగానే ఖండించేవాడు యోసేపు. చెడును చూసి ఓర్చుకునేవాడు కాదు యోసేపు. చెడును ప్రోత్సహించేవాడు కాదు యోసేపు. తన అన్నలు ఏమైనా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును బట్టి వాళ్ళ నాన్న దగ్గరికి సమాచారాన్ని తీసుకొని వచ్చేవాడు యోసేపు. చిన్న వయసు నుండే ఆ భయభక్తుల్లో పెరుగుతున్నటువంటి యోసేపు, ప్రియులారా, తప్పును ఖండించవలసి వచ్చినప్పుడు ఆయన ఖండించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భయపడలేదు. అలాగనే మనం చూసినట్లయితే చెరసాలలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి ఏమాత్రము కూడా దూషించలేదు. అవును ప్రియులారా, రాణిగారి మాట వినలేదని, ఇదిగో నన్ను బలవంతము చేయటానికి వచ్చాడు, నీ పరువు తీయటానికి వచ్చాడు, ఇదిగో ఇలా నా ఎడల ఈ రీతిగా ప్రవర్తించాడు అని లేని అభాండము, లేని నింద యోసేపు మీద మోపబడినప్పుడు యోసేపును తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తే, ప్రియులారా, మాట విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ ఏమాత్రము కూడా దేవుణ్ణి అవమానించలేదు, దేవుణ్ణి నిందించలేదు యోసేపు. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ శీర్షికలో మన ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. కష్టాల్లోనూ, బాధల్లోనూ, సుఖ దుఃఖాల్లోనూ, ఆనందంలోనూ, అన్ని సమయాల్లోనూ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిలుస్తాడు అనేది, నిరంతరము నిలుస్తాడు అనేది నిజమని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని యోసేపు తన కష్టం వచ్చినప్పుడు, తను ద్వేషించబడ్డప్పుడు, సొంత అన్నలే తనను దూషించినప్పటికీ, ద్వేషించినప్పటికీ, గోతిలో పడవేసినప్పటికీ, అమ్మి వేసినప్పటికీ, చంపడానికి నిర్ణయించుకున్నప్పటికీ యోసేపు ఏమాత్రము అన్నలను ద్వేషించలేదు, దేవుణ్ణి ద్వేషించలేదు. ఆ కష్ట సమయంలో కూడా అదే ఓర్పు కలిగి ఉన్నాడు. చివరిగా రాణిగారు నింద వేసి చెరసాలను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసినప్పుడు తోటి చెరసాల ఆ ఖైదీలతో కూడా ప్రేమ, ఆప్యాయత, అనురాగము కలిగి జీవించాడు. అక్కడ దేవుని చిత్తానికి లోబడి ఉన్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. అక్కడ కూడా కలల భావము చెప్పడము మొదలుపెట్టాడు యోసేపు. ఆ రీతిగా కలల భావము చెప్పడాన్ని బట్టి తిరిగి సమాచారము రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెరసాలలో నుంచి బయటికి వస్తాడు యోసేపు. ఆ చెరసాలలో నుంచి బయటికి వచ్చినటువంటి యోసేపు ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలోనికి వెళ్ళాడు. ఆ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి దేవుని చిత్తానుసారంగా భయభక్తులతో ప్రార్థనాపూర్వకంగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ కట్టుకుంటూ, కరువు వచ్చినప్పుడు, కష్ట సమయంలో ఆ దేశానికి సరిపడినంత ఆహారాన్ని సమృద్ధిగా ఉంచాడు. ఆ దేశానికి మాత్రమే కాదు కానీ ప్రపంచానికి నలుమూల ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఐగుప్తులో ధనము సమృద్ధిగా ఉన్నదన్న సమాచారాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఐగుప్తుకు వచ్చి యోసేపు నాయకత్వంలో కష్టకాలంలో, కరువు కాలంలో ఆహారమును సమృద్ధిగా పంచిపెట్టడము మనము చూస్తూ ఉంటాం. దీనికి అంతటికి గల కారణం యోసేపు తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థానం దేవుడికిచ్చాడు. తన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒప్పుకున్నాడు కానీ దేవునికి వ్యతిరేకముగా ఏ కార్యము జరగటానికి యోసేపు ఒప్పుకోలేదు. ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు. ఏది జరిగినా అది దేవుని చిత్తమే అని ముందుకు సాగినటువంటి యోసేపు ప్రతి విషయంలో, అవునండి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుని చిత్తానికి ఆయన లోబడ్డాడు, అన్నల దగ్గర ఉన్నప్పుడు దేవుని చిత్తానికి లోబడ్డాడు, గోతిలో పడవేయబడ్డప్పుడు దేవుని చిత్తానికి లోబడ్డాడు, చెరసాలలో వేయబడ్డప్పుడు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఏ రోజు కూడా నా బ్రతికింతే, నా చిన్ననాటి నుండి ఎన్నో శోధనలు ప్రభువా అని ఏనాడు ప్రభుని నిందించలేదు, ప్రభుని అనుమానించలేదు, ప్రభుని అవమానించలేదు. కానీ ఎంతో తగ్గించుకొని దీనుడిగా తన భక్తి జీవితంలో ముందుకు సాగుతున్నాడు యోసేపు. అలాంటి యోసేపు ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా అన్నలను మరి చూసినప్పుడు పగ తీర్చుకోవాల్సిన అవకాశం వచ్చినప్పటికీ కూడా పగ తీర్చుకోకుండా అదే ప్రేమ కలిగి ఉన్నటువంటి యోసేపు దగ్గర నుంచి మనము నేర్చుకునే గొప్ప సందేశం, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారు. 39వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనమును మనం చదువుకుందాం.
అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాలలో ఉన్నప్పుడు ఇక్కడ మనం గమనించాలి, చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. ఆ రీతిగా ఆ చెరసాలలో నుంచి బయటికి వచ్చినటువంటి యోసేపు దేవుని చిత్తాన్ని ఇంకా రెట్టింపు శక్తి కలిగి, బలము కలిగి దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా ఈ వాక్య భాగంలో మనము చదువుతూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ప్రియ సంగమా, ఈరోజు ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన ఒక విషయం, నేర్చుకోవాల్సిన ఒక మంచి అలవాటు ఏంటంటే, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. దీన స్థితిలో ఉండనెరుగుదును, తగ్గింపుతో దీనుడిగా ఎలా ఉండాలో ఆ స్థితి నాకు తెలుసు, ఆ స్థితిలో నేను ఉండడానికి నన్ను నేను ఎరుగుదును. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఇప్పుడు యోసేపు సంపన్న స్థితిలో ఉన్నాడు. ప్రపంచమంతా కూడా భూమి మీద కరువు, మరి అలాగనే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ యోసేపు మాత్రము సంపన్న స్థితిలో ఉన్నాడు. దీనుడిగా ఉండే స్థితి ఆయనకు తెలుసు, సంపన్నుడిగా ఉండే స్థితి ఆయనకు తెలుసు. ప్రతి విషయములో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. అవును ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగించే వారికి ఉండవలసిన లక్షణం ఇది. నీవు కడుపు నిండి ఉన్నట్లుగా కడుపు నింపబడి ఉండటము నీకు తెలిసి ఉండాలి, ఆకలితో ఉండటము నీకు తెలిసి ఉండాలి, లేమిలో ఉండటము నీకు తెలిసి ఉండాలి, సమృద్ధిలో ఉండటము నీకు తెలిసి ఉండాలి, దీన స్థితిలో ఉండటము నీకు తెలిసి ఉండాలి, సంపన్న స్థితిలో ఉండటము నీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ నీవు ఎరిగి ఉండాలి. కారణం ఏంటంటే, దేవుని చిత్తము జరిగించే వారికి కొన్ని సందర్భాల్లో దీన స్థితులు వస్తుంటాయి, కొన్ని సందర్భాల్లో సంపన్న స్థితులు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కడుపు నిండుతుంది, కొన్ని సందర్భాల్లో ఆకలి ఉంటుంది. అన్నిటికీ అలవాటు పడాలి, అన్నీ నేర్చుకోగలగాలి, అన్నీ అలవాటు చేసుకొని బ్రతకగలగాలి ప్రియులారా. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అయ్యా నన్ను ఎందుకు ఆకలితో ఉంచావు అని దేవుని దూషించే అలవాటు ఉండకూడదు. కడుపు నింపబడ్డప్పుడు ఇదిగో నాకు సమృద్ధిగా ఉన్నది, నేను తినుచు త్రాగుచు సుఖిస్తాను అనేటటువంటి ఆ సంపన్న స్థితి ఒకటి గర్వంతో ఉండిపోయేటటువంటి అలవాటు ఉండకూడదు. కానీ అన్ని స్థితులలో మితముగా ఉంటూ, అన్ని స్థితులలో అలవాటు పడుతూ నేర్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారై ఉండాలి. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ రీతిగా రాస్తున్నాడు, అన్ని విషయాల పట్ల మనము నేర్పు కలిగి ఉండాలి, అన్నీ మనము నేర్చుకొని ఉండాలి. కారణం ఏంటంటే, ఏ రీతిగా ఏ రకంగా శోధన వచ్చినప్పటికీ ఆ శోధన జయించటానికి, ఆ శోధనను తట్టుకొని నిలబడటానికి, ప్రభు కృప చూపించటానికి, ఆయన నిన్ను నల్లగొడుతున్నప్పుడు నిన్ను నీవు నల్లగొట్టుకొని దేవునికి సమర్పించుకోవటానికి దేవుడు ఆ రీతిగా తన కృపని నీకు అనుగ్రహించాలి అంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పని, నువ్వు దేవునికి లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. అవును, రాజుగారి ఇంట్లో ఒక అధికారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అదే స్థితిలో, అదే పరిశుద్ధతలో ఉన్నాడు. రాణిగారు వచ్చి పాపము చేయమని బలవంతము చేసినప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు, అదే స్థితిలో ఉన్నాడు. తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. చివరి దినాల్లో జీవిస్తున్న ప్రియ సంగమా, నీవు నేను మనందరము కూడా ఆ పరిశుద్ధతలో ఉండాలి, ఆ మాదిరికరమైన జీవితము జీవించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. అలా చేయాలని ఆశపడితే కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోసేపు ఒక గొప్ప మాదిరి ఉంచాడు నాయన. అవును ప్రభువా, మీ చిత్తాన్ని జరిగించటానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పాపము చేయకుండా ఆ పాపములో నుంచి నాయన తనను తాను తప్పించుకొని పారిపోయాడు యోసేపు గారు. అలాగే కాదు నాయన, అంత మాత్రమే కాదు కానీ ఇదిగో యెహోవా దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి పాపాన్ని మూటగట్టుకోలేను, దేవునికి విరోధముగా నేను పాపము చేయలేను అన్నాడు. అలాంటి భక్తి జీవితాన్ని మాకందరికీ కూడా దయచేయమని, ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మేమందరము మీ చిత్తానుసారంగా జీవించడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న
ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించి వారి అక్కర్ల అవసరాలు తీర్చమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.